హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ పానకం చేయబోతున్నాను. ముందుగా కొన్ని మిరియాలను తీసుకొని మెత్తగా ఇలా పొడిలాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలి. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఈ బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడిని వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బెల్లం కరిగేదాకా బాగా మిక్స్ చేయాలి. సో ఈ పానకం అనేది ఒక దేవుడికి రిలేటెడ్ కాదు, ఎవరన్నా తాగొచ్చు. మన పూర్వీకులు ఎలా డిజైన్ చేశారంటే మనం పండగలప్పుడు తీసుకునే ఫుడ్ని ఆ సీజన్స్కి తగినట్టుగా చేశారు. సో శ్రీరామనవమి అనేది సమ్మర్లో వచ్చింది. సమ్మర్లో బాగా వేడిగా ఉండడం వల్ల బాడీలో హీట్ అనేది బాగా ఎక్కువగా ఉండిద్ది. సో ఆ హీట్ని తగ్గించడానికి ఈ పానకం అనేది యూజ్ అయ్యిద్ది. సో ఈ పానకంలో మిరియాలు, యాలకుల పొడి, బెల్లం వేసి చేయడం వల్ల మనకి చాలా చలవ చేసిద్ది. సో ఈ శ్రీరామనవమికి నేనైతే పానకాన్ని ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.